నేను వచ్చేసిన మీదికి పొత్తున్న లోపల మాత్రం బాబును బీజేపీలు పట్టించుకున్నట్టే కనబడతలేదులా. ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా అంతే అనుకోండి. అందుకే ఉమ్మడి మేనిఫెస్టోను ముట్టుకునేందుకు ముందుకు రాని బీజేపీ ఇప్పుడు బాబు హామీలతోని మాకు సంబంధమే లేదని బాజాప్తాగా చెప్తున్నారు. వాగ్దానాలు ఎప్పుడు నేను చేయలేదు, మన చేతిలో ఉండేదో కాదో మనకు ప్రయత్నం చేస్తాను. అష్యూరెన్స్ ఇవ్వలేదు నేను. అయిపోయి ఆ హామీలకు మేము అష్యూరెన్స్ ఇయ్యలేదు, వాటితోటి మాకేం సంబంధం లేదు అని అందరి ముందే అంటున్నది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కమ్ చంద్రబాబు స్వయాన వదిన గారు. దీన్ని బట్టే అర్థమవుతున్నది మీదికి మాత్రమే పొత్తు, లోపలంతా చిత్తు చిత్తే అని. అందుకే కావచ్చు చంద్రబాబు సారు ఎన్డీఏలో ఉన్న రాష్ట్రానికి ఏం కావాలో అడగకుండా వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, మన ఒక్క రాష్ట్రమే కాదు కదా వాళ్ళకు అని కవర్ డ్రైవ్లు ఆడుతున్నాడు. వాళ్ళకి 29 రాష్ట్రాలు, ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేదు అంటే ఒకవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. మొదటి నుండే చంద్రబాబుతోని కలుసుడు బీజేపీకి ఇష్టం లేదు. నాడు వాళ్ళను చంద్రబాబు ఎంత తిట్టిండో వాళ్ళు మర్చిపోయి ఉండరు కదా. ఏదో ఇప్పుడు అవసరం కోసం పొత్తుకొచ్చిండు, అందుకే బాబును పెద్దగా దేకనట్టేగా అనిపిస్తున్నది. అందుకే ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసే టైంలో పట్టుకునేందుకు ముందుకు కూడా రాలేదు. ఇప్పుడు ఏకంగా ఆ హామీలతోని మాకేం సంబంధం లేదని బాజాప్తగా బయటికే చెప్తున్నారు. ఈయనే అర్థమవుతున్నది చంద్రబాబు హామీలుగా గాల్లె దీపమే అని. అందుకే బదనాం పేరు రాకుండా బీజేపీ ముందు జాగ్రత్త పడుతున్నట్టున్నది. మరి ఇక బాబు గారు ఏం చేస్తారో చూడాలి.